Good evening all. Welcome to Sagnika Vlogs. Today recipe పన్నీర్ కర్రీ. కావాల్సింది పన్నీరు, మిర్చి, ఆనియన్, ఒక 4 టమాటాలు. ఇవి కట్ చేసేసుకొని ఎలా వండుదామో చూద్దామా. పన్నీర్ని ఈ సైజ్ పీసులు చేసుకోవాలి. మొత్తం ఇది కట్ చేసేసుకున్న తర్వాత ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. ఇలా కట్ చేసేసి పెట్టుకోవాలండి. టమాటా, పచ్చిమిర్చి, ఆనియను, పన్నీర్ కూడా. తర్వాత ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నా నాన్ స్టిక్కే ఎందుకు అన్నామంటే కడాయి అయినా పర్వాలేదు, పన్నీరు ఫ్రై చేసేటప్పుడు అతకకుండా బాగా వస్తుంది అనమాట. అందుకనే నాన్ స్టిక్ పెట్టుకోవాలి. వేరేదైతే పన్నీర్ అతుక్కుంటుంది, అందుకోసమే నాన్ స్టిక్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాం. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో మసాలాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో డ్రై మసాలాలు వేసుకోవాలి. షాజీరా, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క వేసుకున్నాం. ఇది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పన్నీర్ వేసుకోవాలి. ఉన్నవాళ్ళు నెయ్యి వాడుకోవచ్చు, లేని వాళ్ళు ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. పన్నీర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. జాగ్రత్తగా కలపాలి, లేకపోతే విరిగిపోతుంది. పన్నీర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారా, పన్నీర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయింది. ఇప్పుడు వేరే గిన్నెలకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చేసే ముందు ఇందులో వేసిన డ్రై మసాలా ఉంది కదా, లవంగా, దాల్చిన చెక్క, ఇవి ఇందులోనే ఉంచేసి పన్నీర్ మాత్రమే సపరేట్ చేసుకోవాలి. ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు బగారాకు, బిర్యానాకు, ఇందులోనే పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని మగ్గనివ్వాలి. మగ్గనికి ఒక 5 నుంచి 10 నిమిషాలు టైం అయితే పడుతుంది. మూత పెట్టేసుకొని దీన్ని బాగా మగ్గనిద్దాం. ఒకసారి మూత తీసి ఓపెన్ చేసి చూద్దాం. జీడిపప్పు వేసుకుందాం. ఇంకాసేపు మగ్గనిద్దాం దీన్ని. లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు. టమాటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసి కాసేపు చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇవి మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు
చూడండి బాగా మిక్స్ అయింది. ఇప్పుడు దీన్ని కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, సరిపోయేంత. ఇప్పుడు ఈ పేస్ట్ ఇందులో వేసుకుందాం. బాగా కలుపుకోవాలి. మంచి కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోద్దాం. ఇందాక మిక్సీ వేసుకున్నప్పుడు మిగిలిన వాటర్ ఉంటాయి కదా, దాంట్లో కొన్ని వాటర్ వేసి వేస్తున్నాం. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. అదే గిన్నెలో వాటర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, కారం వేసేసుకోవాలి. పసుపు వేసుకున్నాం, రుచికి సరిపడంత కారం, కారం చూసేసుకోవాలి. లవంగాలు వేసినాం కదా, ఘాటు ఉంటుంది అందుకనే. సరిపడంత ఉప్పు, దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. దీంట్లో కొన్ని నార్మల్ వాటర్ యాడ్ చేయాలి, అప్పుడైతే కన్సిస్టెన్సీ బాగుంటుంది. మరీ థిక్ కాకుండా అలానే పల్చగా కాకుండా తినడానికి వీలు ఉంటుంది. కొన్ని నార్మల్ వాటర్ యాడ్ చేస్తున్నా. ఆయిల్ పైకి వస్తుంది చూసారు కదా, ఇంకా ఆయిల్ మంచిగా పైకి రావాలి. అప్పుడైతేనే ఈ గ్రేవీ మంచిగా కుక్ అయినట్టు. ఆయిల్ పైకి తేలే వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పైకి తేలే వరకు మూత పెట్టేసుకోండి. పైకి తేలిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసేసుకుందాం. కాసేపు మరగనిద్దాం ఇట్లనే. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసేసుకుందాం. చూసారంటే ఆయిల్ బయటికి తేలుతుంది పైనకి. ఇప్పుడు కొంచెం కొరియాండర్ పౌడర్, కొత్తిమీర, ధనియాల పొడి వేసుకున్నాం. తర్వాత కొత్తిమీర వేసుకుంటాను. ఇది ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకుందాం. పన్నీర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసేసుకున్నాం. ఇప్పుడు మంచిగా కలిపేసుకున్నాం కదా, దీన్ని కాసేపు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. అంతే, చివర్లో కొంచెం కసూరి మేతి వేసుకొని దింపుకుంటే రెడీ. చూసారు కదా, ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలిపోయింది, అంటే కర్రీ రెడీ అయింది. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి వేసుకుంటున్నా పైన. అంతే, ఎంతో టేస్టీ అయిన పన్నీర్ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.